వెంకటరామరెడ్డి అని ఒక రిపోర్టర్ యూట్యూబర్ను వాళ్ళ ఇంట్లోకెళ్ళి తీసుకొని పోయి అక్కడ పోయి కర్నూలు పోయి 3rd డిగ్రీ టార్చర్ చేశారు. ఒక కేసు పెట్టి దొంగ కేసు పెట్టి ఏం కేసు అది కూడా నేను చెప్తున్నా ఏంటంటే చంద్రబాబు నాయుడును ఒక వ్యక్తి భగవంతుడు శంకరునితోని కంపారిజన్ చేస్తే శంకరునికి చంద్రబాబు నాయుడుకు ఏం పోలికనయా గిదెక్కడి కంపారిజను మీరు గిదెక్కడ కంపారిజన్ చేస్తున్నారని చెప్పని నేను ఒక వీడియో చేసిండు అంతే. అందులో బూతు లేదు ఏం లేదు. దానికి ఎవరో అక్కడి నుంచి ఒక సాహెబ్ దగ్గర మత విద్వేషాలు రెచ్చగొట్టలేకున్నది అని చెప్పని తీసుకొని పోతే ముగ్గురు ఈ తొడ మీద ముగ్గురు కూర్చొని జంపింగ్లు చేసి కింద పడి ఈ కాలర్ పట్టుకొని ఇట్లా లేపితే బేహోష్ అయిపోయింది ఆయనే. ఇదంతా ఒకెత్తు. ఆయన నన్ను ఆడికి వచ్చిన తర్వాత కలిసినాక ఒకటే మాట అన్నాడు, అరే ఇంతగానం కొట్టిరన్న కొట్టు దెబ్బలు నన్ను చంపినా ఏం కాకపోవన్నా కానీ అన్న అమ్మనా బూతులు తిట్టిరన్నా అని చెప్పిండు. మన అమ్మలను, తెలంగాణ తల్లులను, తెలంగాణ అక్కలను, తెలంగాణ చెల్లెలను, తెలంగాణ ఆడోళ్ళంటే చాలా హీనంగా నీచంగా మాట్లాడిరన్నా, నాకు వాడు కొట్టి చంపినా అయిపోవునన్ను అని చెప్పిండు. నాకు చాలా నేను భావోద్వేగంగా చెప్తున్నాను. ఇది నేను చాలా చలించిపోయినా. అరే ఇదేంది ఇదెక్కడ కదా ఇంతగానం ఏంటంటే ఆ తిట్లు నేను భరించలేకపోయినా. నా తెలంగాణ పేరు మీద తిట్టు నేను భరించలేకపోయినా. ఆ పోలీసు వాళ్ళు తిట్టుడానికి అయిపోయింది. వచ్చిండు అయిపోయింది, ఇక్కడ పోయింది. తర్వాత కొద్ది రోజులకే మళ్ళా ఇమ్మీడియట్ గా మళ్ళొక కేసు విజయనగరంలో బొబ్బిలి దగ్గర ఎర్రబుక్కు రాజ్యాంగం అనే పదం దగ్గర వెర్రి బుక్కు రాజ్యాంగం అనే దగ్గర వెర్రి దగ్గర ఒక బూతు పదం యాడ్ చేసి దాన్ని సెక్షువల్ లైన్ లో తీసుకుపోయి పెట్టి ఇంత పెద్ద ఎఫ్ఐఆర్ చేసి పెడితే నేను రఘు ఎక్కడో ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాం. ఫోన్ చేయగానే ఉరికినాం. సీను వీళ్ళందరూ ఉండే. ఆ రోజు శంకర్ కూడా వచ్చిండు అనుకుంటా. అందరం పోయినాం. ఆడికి ఉరికి ఆడి పోయే వరకు అప్పటికే మన పత్రికా రిపోర్టర్ల దగ్గర సెల్ ఫోన్లు గుంజుకున్నారు. 20 మంది వాళ్ళ ఇంటి మీద దాడి చేసి పోయినాక నేను అడిగిన అసలు ఏందే ఎక్కడున్నది ఇక్కడ ఆ పదం ఎక్కడ ఉండేది ఉంటే తీసుకపో, మేము కూడా వ్యతిరేకిస్తాం. ఆ పదం ఉంటే మేము కూడా వ్యతిరేకిస్తాం. అది చూపించలేకపోయిండు. మీరు అందరు చూసిరు, అదంతా జనం కూడా చూసిరు. ఇక్కడ వాళ్ళకి చెప్తున్నా అక్కడ వాళ్ళకి చెప్తున్నాను, జనం కూడా చూసిరు. ఆ పదం లేదు. దొంగ కేసు పెట్టి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి వెంకటరామరెడ్డిని ఎన్కౌంటర్ చేసే ప్లాన్ చేసిండ్రు. మరి దీన్ని ఆపాలనా లేదా?